గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. గత వారం మనం పార్వతీదేవి జననం గురించి, ఆ తర్వాత క్రమంగా ఆవిడ ఏ విధంగా విద్యాభ్యాసం అందొచ్చింది, విద్యలు వారిని ఏ విధంగా వచ్చి చేరుకున్నాయి, తర్వాత విద్యలు నేర్చుకునే విధానం ఏంటి కూడా మనం దాంతోపాటు చూసుకుంటూ వచ్చాము. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య చతుర్థి నపపద్యతే. ఆ రాజహంసలు ఆవిడికి ఏమన్నా ఎట్లా చక్కగా నడవాలో నేర్పితే, పార్వతీదేవి ఏమన్నా వారికి ఎట్లా చక్కగా నూపురాలు చేసే ధ్వనిని ఏ విధంగా చేయాలో వాడికి చెప్పిందా అన్నట్లుగా ఉందిట. అంటే ఆ విధంగా ఆవిడ కూడా రాజహంస నడకలు, రాజహంసలు ఏమైనా ఆ చక్కటి కంఠధ్వనిని ఒకరి నుండి ఒకరు పుచ్చుకున్నాయని చెప్పేసి మనకి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మనం ముందుగా అనుకున్నట్టుగా దాదాపు వరుసగా ఒక 30 శ్లోకాల్లో పార్వతీదేవి యొక్క ఏమంటారండి యవ్వన ప్రాదుర్భావాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ కొన్ని వర్ణనలు చక్కగా చేశారు. కొన్ని వర్ణనలు మనం ఇక్కడ ఈరోజు దీంట్లో ప్రసంగంలో ముచ్చరించుకుందాం. అంటే వీరి కల్పనలు ముఖ్యంగా మన తెలుగు కవులను కూడా చాలా బాగా ప్రభావితం చేశాయి. ఆ ఉద్దేశంతో ఈరోజు కొన్ని శ్లోకాలు మనం చర్చించుకున్నాం. సాధారణంగా సౌందర్యానికి ప్రతీకగా వళిత్రయం చెప్పుకుంటూ వస్తారు. అది దేవతా స్తోత్రం కావచ్చు, ఆ తర్వాత ఏమన్నా నాయక సౌందర్య వర్ణనం కావచ్చు. కాళిదాస్ గారు కూడా సాంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా చెప్తారు. ఇందులో మనం ఆనందించదగ్గ విషయం ఏంటంటే ఆ యొక్క కల్పనా చాతుర్యం. మధ్యేన సా వేది విలగ్న మధ్య వళిత్రయ చారుభవార బాల ఆరోహణార్థం నవయవ్వనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. ఈ వళిత్రయము ఏ విధంగా ఉంది అని అంటే, ఆయన కాళిదాస్ గారి యొక్క వర్ణన చూసుకున్నట్లయితే, మధ్యేన సా వేది విలగ్న మధ్య వళిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయవ్వనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. వేది యజ్ఞవేది యొక్క విలగ్న నడుము వంటి మధ్య, నడుము గలదైన సా బాల ఆ కన్య మధ్యేన తన నడుము మీద చారు అందమైన వళిత్రయం ముత్తరులను కామస్య మన్మధునికి ఆరోహణార్థం ఎక్కుటకై నవయవ్వనేన కొత్త జవ్వనము చేత ప్రయుక్తం చేయబడిన సోపానం ఇవ మెట్ల వరసయో అన బభార తాల్చను. సో ఈ వళిత్రయం గురించి చక్కగా వీరు చెప్పుకొచ్చారు. ఈ వర్ణనే మన తెలుగు కవులు కూడా ముఖ్యంగా హరవిలాసంలో శ్రీనాథులు గారు కానీ, తర్వాత కుమార సంభవంలో నన్నచూడ మహాకవి కానీ ఏ విధంగా చెప్పారో ఒకసారి మనం చూసుకుందాం. సో ఈయన ఇక్కడ మనకి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, వళిత్రయము అనేసరికల్లా ఈయన ఏ విధంగా చెప్పుకొచ్చారు, ఎవరు మన కుమార సంభవంలో కార్తస్వర సోపానములన ముత్తరగలు తగు అంగజాబ్ది తరగలు ఓలెన్. ఈయన ఏమన్నా వాటిని ఏ విధంగా చెప్పుకొచ్చారు అంటే, కార్తస్వర బంగారు సోపానాల్లాగా ఉన్నాయి. ఏమిటా? అంబజాబ్ది అంగజాబ్ది అంగజుడు. ఓకే, అంగజాబ్ది తరగలవోలెన్. అంగజాబ్ది అనేటువంటి అంగజుడు అనేటువంటి సముద్రం యొక్క తరగల్లాగా ఉన్నాయి ఆవిడ యొక్క ముత్తరగలు అని చెప్పేసి, కార్తస్వర సోపానములన ముత్తరగలు తగు అంబజాబ్ది అంగజాబ్ది తరగలవోలెన్ అని సోపానములు ఈయన కూడా తీసుకున్నారు. ఓకే, ఆ తర్వాత హరవిలాసంలో శ్రీనాథుల వారు కూడా ఏం చెప్పారంటే, నవయవ్వన ఆరోహణార్థంభు మన్మధుడు వనరించిన మణిసోపానంబుల బోని. సో సోపానములు కాళిదాసు గారు కూడా అన్నారు. ఏమండి, ఆయన కేవలం కాళిదాసు సోపానములే అన్నాడు. మరి నన్నచూడ కవి ఏమన్నా అవి బంగారు సోపానములు అని చెప్పి అన్నాడు. అదే మన శ్రీనాథుల వారు ఏమన్నారంటే, నవయవ్వన ఆరోహణార్థంబు మన్మధుడు వనరించిన మణిసోపానంబుల
అని చెప్పేసి వారు అంటారు. మనకి ఈ వళిత్రయం గురించి దేవతా విషయాల్లో కూడా మనకి కనపడుతూ ఉంటుంది. పట్టబంధ వళిత్రయ లలితా సహస్రనామాల్లో కూడా మనకి. సో ఇది సర్వసాధారణటువంటి వర్ణనల కిందకు వచ్చేస్తాయి. దేవి వర్ణనలు కావచ్చు, లేకపోతే ఏమంటారండి నాయికా వర్ణనలు కూడా కావచ్చు. అంటే అక్కడ కాళిదాస్ గారు చెప్పింది ఏంటంటే, యవ్వనము మన్మధుడి కోసం, మన్మధుడు హృదయంలోకి ప్రవేశించడానికి కట్టినటువంటి ఏమంటారు 3 సోపానాల అన్నట్లుగా కాళిదాస్ గారు అన్నట్లయితే, వీరేమన్నా బంగారు సోపానాలని, కొంతమంది అంటే మణి సోపానాలు అని చెప్పేసి ఏమన్నా హరవిలాసంలో మీరు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇది చదువుతుంటే ఒక అనుమానం వస్తుంది. మరి సుందరకాండలో ఒకసారి హనుమంతుల వారు రాముని గురించి సీతమ్మ వారికి వర్ణిస్తూ త్రివలీవాన్ అని అంటాడు. త్రివలీవాన్ అని చెప్పంటే మరి మగవారికి అయితే 6 ప్యాక్స్ అంటాం మనం. మరి త్రివలీవాన్ అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, అప్పటి సందర్భాన్ని బట్టి బహుశా నుదుటి మీద 3 మడతలు కావచ్చు, లేకపోతే కంఠం మీద కూడా 3 మడతలు కావచ్చు. కాబట్టి త్రివళి, ఈ 3 మడతలు అనేది కేవలం ఆడవారికే కాదు మగవారి విషయంలో కూడా వర్తిస్తుంది అని చెప్పేసి మనం రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు వారు చెప్పిన వర్ణన ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక నిమిషం మనం కొన్ని వ్యాకరణాంశం ఒకటి కూడా చూసుకుందాం. ఈ పద్యంలో మనకు ముందు పద్యాల్లో కూడా మనకి వచ్చిన మాటలు చూసినట్లయితే బభారా, ఓకే, బభారా అంటే ధరించింది. ఓకే, సో ఈ బభారా ఈ మన సంస్కృత వ్యాకరణంలో 6 లకారాలు ఉంటాయి, 4 ఏమంటారండి మూడ్స్ అంటారు సరే, వాడి చెప్పేందుకోసం ప్రబోధకాలుగా 4 ఉంటాయి, మొత్తం 10 లకారాలు ఉంటాయి. ఇందుట్లో పాస్ట్ టెన్స్ అంటే మన భూతకాలంలో 3 లకారాలు ఉంటాయి. ఈ లకారాన్ని, ఈ భూతకాలాన్ని లిట్ లకారం అని చెప్పి అంటారు. అంటే పరోక్ష భూతకాలము. ఏ విధంగా అయితే రచయిత రాస్తున్నాడో ఆయనకి పరోక్షంలో జరిగినటువంటి సంఘటన అయినట్లయితే ఆ సంఘటనలను చెప్పేందుకు మనము భూతకాలం ఏ వాడాలి, లిట్ లకారము అనగా పరోక్ష భూతకాలం వాడాలి. అంటే ఇంకా చక్కగా చెప్పుకోవాలన్నట్లయితే మనకి చాలాసార్లు వినవచ్చేటువంటి మాట ఏమిటి, ఉవాచ, ఋషి ఉవాచ, ఋషి ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ్ ఉవాచ. అంటే ఈ చెప్తున్న వారు కూడా అది ప్రత్యక్షంలో జరగలేదు. ఓకే, కాబట్టి ఇవి సాధారణంగా మనకి పురాణాల్లో, ఇతిహాసాల్లో వస్తూ ఉంటాయి. మనకి దైనందిన వాటిలో మనం ఇటువంటి ప్రయోగాల్ని మనం వాడము. జగామ, యయాచ, పపాచ, జుహావ. ఓకే, వీటిలో కూడా సాధారణంగా వీటిని మనం ఏమంటారు థర్డ్ పర్సన్కే వాడతాము. మధ్యమ పురుషకి, ఉత్తమ పురుషకి వీటిని మనం వాడము. వీటికి కూడా ఏకవచనం, బహువచనం, ద్వివచనం ఉంటాయి. ఉవాచ ఏకవచనము, ఋషి ఉవాచ, ఋషి ఊచతు, ఋషయ ఊచు. ఈ విధంగా మనకి ఈ లకారాలు కూడా మనకి సంస్కృతంలో ఒక ప్రత్యేకత. ఇంకా ముందుకు సాగితే మనం ఇంకొక శ్లోకంలో వారు ఆవిడ చేతుల గురించి వర్ణించుకుంటూ వస్తారు. మనం చూసాం కదండి, దేవతా వర్ణంలో పాదాల దగ్గర నుంచి కేశ పర్యంతం వెళ్తారని మనం చూసుకుంటూ వచ్చాం. ఆవిడ శిరీష కుసుమం, శిరీష కుసుమం కన్నా కూడా మృదువుగా ఆవిడ చేతులు ఉన్నాయని చెప్పేసి వర్ణిస్తారు. మనం ఇంకో శ్లోకానికి వెళ్ళినట్లయితే ముత్యాల హారము ఆవిడ మెడలో వేసుకున్నారట. ఆ ముత్యాల హారము సాధారణంగా ఒక్కసారి మనం కొంతమంది చూస్తుంటే వారు వేసుకున్నటువంటి హారాలు కానీ, వేషాలు, వస్త్రధారణ కానీ, వస్త్రాలు వారికి అందాన్ని చేకూర్చాయా, అందాలు అంటారు ఆవిడ వస్త్రాలకి అందాన్ని చేకూర్చిందా అన్నటువంటి మనకి సందేహం ఒకటి కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆభరణము అంటారు భూషణము, భూష్యము. భూషణం అంటే ఆభరణము, భూష్యం అంటే ధరించేటువంటి వాళ్ళు. ఎవరికి ఆభరణంగా ఉన్నారు, ఎవరికి భూష్యంగా ఉన్నారు అనే చోట సందేహం వచ్చిందిరా ఎవరికి, మన కాళిదాస్ గారికి. ఏ విధంగా చెప్పుకొస్తారా అంటే ఆ శ్లోకం ఒకటి మనం చూద్దాం. కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభా జననాద్ బభూవ సాధారణో భూషణభూష్యభావః. కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభా జననాత్ బభూవ సాధారణో భూషణభూష్యభావః. సో ఆవిడ ముత్యాల హారాన్ని కంఠంలో ధరించింది. ఓకే, ఎటువంటి ముత్యాలట అవి, నిస్తలస్య, చక్కగా రౌండ్గా ఉన్నాయి. ఈ పదం చూడండి, నిస్తలము, తలము అంటే ఫ్లాటు, నిస్తలం అంటే ఫ్లాట్గా లేనిది, అంటే ఏంటి సర్కులర్గా ఉన్నటువంటి. ఓకే, ఆ చక్కటి గుండ్రటి ముత్యాల హారం ఆవిడ వేసుకుంటే ఆ ముత్యాల హారం వల్ల ఈవిడ కంఠానికి శోభ కలిగిందా, ఈవిడ కంఠం వల్ల
ఆ ముత్యాలహారానికి శోభ కలిగిందా? ఓకే, పార్వతీదేవి యవ్వనమందు మెడలో ముత్యాల సరమును ధరించినప్పుడు ఆ గుండ్రని ముత్యాలు గలదైన ఆ కంఠము సరమునకు శోభను సొంగినట్లే. ఓకే, ఆ కంఠంబు ఆ సరమునకు శోభను సొంగెను. అంటే పరస్పరం ఒకదానికి ఒకటి అలంకారంగాను అలంకార్యంగాను ఉన్నాయి. అందువల్ల ముత్యాల పేరును కంఠమును రెండును అలంకారములను అలంకరింపబడిన విషయము అయి ఆమె కంఠము ఆభరణముకు సహజ సౌందర్యాతిశయము కలదిగా ఉన్నవి. అంటే ఆవిడ కంఠం యొక్క వర్ణ చెప్పుకుంటూ వస్తూ అది వాటికి ఆభరణానికే అందాన్ని చేకూర్చింది ఆవిడ కంఠము అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారు. ఈ కవులకు మరి చక్కటి ఉపమానాలు తీసుకొని మనకి ఎంతో ఆనందాన్ని కలిగేటట్టుగా రాస్తారు. ఓకే, అందువల్ల ఇందులో కొన్ని మనం తప్పకుండా స్పృశిస్తూ వెళదాం. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత ఇంకో శ్లోకం చూసినట్లయితే చంద్రుని కాంతి, తర్వాత తామర సుగంధము. సిరి అంటే శోభ. శోభ సిరి ఏమైందంటే కాసేపు చంద్రుడి దగ్గర చాలా అందం ఉంది కదా అని చెప్పి చంద్రుడి దగ్గరికి వెళ్తే అక్కడేమన్నా సుగంధం లేదుట. అట్టా సుగంధం ఉంది కదా అని చెప్పేసి చక్కటి పూల దగ్గరికి వెళ్తే అక్కడేమన్నా చంద్రుని కాంతి కనపట్లేదుట. అందువల్ల ఆ సిరి, ఆ శోభ అనేటువంటి లక్ష్మి అటు ఇటు తిరుగుతూ చాలా కష్టపడుతుంటే ఎప్పుడైతే పార్వతిని చూసిందో ఆ పార్వతి ముఖంలో చంద్రుడి యొక్క అందం కనపడేది, తామర యొక్క సుగంధం కూడా కనపడేసరికల్లా ఆవిడ అటు ఇటు కదలకుండా చక్కగా ఒక చోట సెటిల్ అయిపోయిందని చెప్పేసి కాళిదాస్ గారు చక్కగా వర్ణిస్తాడు. అంటే చంద్రుడి యొక్క అందము, తర్వాత ఆ తామరలోని సుగంధం కూడా ఆ పార్వతి ముఖం నందు ఉన్నాయని చెప్పేసి చంద్రం గత పద్మగుణాన్న భుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీం అభిఖ్యాం ఉమాముఖంతు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతిమవాపలక్ష్మి. సో రెండిటి యొక్క సొబగుని ఆవిడ ఉమాదేవి అంత చూసేసరికల్లా ఆ లోల అటు ఇటు కదలాడేటువంటి చంచల స్వభావటువంటి సిరి అనగా ఇక్కడ శోభాదేవి అంటే కాంతిని అభిమానించినటువంటి దేవత ఆవిడ చక్కగా ఒక చోట ఉండి అటు ఇటు కదలకుండా ఉమాదేవి యొక్క ముఖంలో ఆ చంద్రుడి యొక్క సొబగు, ఆ తర్వాత తామర పుష్పం ఉన్నటువంటి సుగంధం రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి చక్కగా ఒక చోట ఆవిడ ఉండగలిగింది అని చెప్పేసి. సో కంఠం తర్వాత మెల్లగా పైకి వెళ్తున్నారు కదా, ఎర్రని పెదవులు తెల్లని చిరునగవులు. సో ఇది కూడా ఎర్రని పెదాల మీద తెల్లని చిరునవ్వులు చాలా బాగుంటాయి. అయితే ఆ చెప్పే తీరు ఇంకా మరింత బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం ఒకసారి చూసుకుందాం. అయ్యా, పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్ ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్థం తతోను కార్యాత్ విశదస్య తస్యాః తామ్రోష్టపర్యంత రుచస్మితస్య. పుష్పం ప్రవాలోపహితం యది స్యాత్ చక్కటి లేత చిగురాకులు మంచి ఎరుపు రంగులో ఉంటాయి ఇవి. ఓకే, వాటి ఎందుకనక తెల్లటి పుష్పం పెడితే ఎట్లా ఉంటుంది? ముక్తాఫలం వా స్ఫుట విద్రుమస్తం, చక్కటి పగడం మీద కనుక ముక్తాఫలం చక్కటి తెల్లటి ముత్యాన్ని పెడితే ఆ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది? తతో అనుకార్యాత్ విశదస్య తస్యాః తామ్రోష్ట పర్యంత రుచస్మితస్య. ఆ పార్వతీదేవి నవ్వుతుంటే కనుక ఆ చిరునవ్వులు ఎట్లా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి కవి మనకి చక్కగా పుష్పం పువ్వు, ప్రవాళ లేత చిగురులో, ఉపహితం ఉంపబడినది, శాత్ అగునేని ఆ విధంగా అనుకున్నట్లయితే స్ఫుట నిర్మలమైన విద్రుమ పగడమందు స్థం ఉన్నట్టిది. తతః ఆ పక్షమున విశదస్య శుభ్రమైన తామ్ర ఎర్రని పెదవయందు పర్యస్త వ్యాపించిన రుచః కాంతి కలదైన ఆ పార్వతి యొక్క స్మితస్య చిరునవ్వును అనుకుర్యాత్ అంటే వాటి కొంచెం
దగ్గరగా వస్తాయట. ఏమిటి ఆ రెండు చెప్పినవి? ఎర్రని మోముపై కల ఆవిడ చిరునవ్వులు, లేత చిగురుపై ఉంచబడిన పుండరీకాది పుష్పము కన్నను, నిర్మలమైన పగడమందు ఉంచబడిన ముత్యపు పూస కన్నను శోభిల్లుచుండెను. అంటే అవి కొంచెం మనకి ఏమంటారు ఎట్లా ఉన్నాయంటే వీటికి దగ్గరగా ఉంటుంది, వీటిని మించే ఉంటుంది ఆవిడ యొక్క చిరునవ్వులు ఎర్ర పెదవుల మీద అని చెప్పేసి కాళిదాస్ గారు మనకి చెప్పుకొస్తారు. ఆ తర్వాత కంఠధ్వని గురించి కూడా చక్కటి శ్లోకం మనకి చెప్తారు. సాధారణంగా కంఠధ్వనాన్ని దేనికి పోలుస్తారు? కోకిల కంఠం అని చెప్పి అంటాం ఏమండి. కానీ పార్వతీదేవి యొక్క స్వరం ఎట్లా ఉందంటే ఆ కోకిల కంఠాన్ని కూడా మించిపోయిందిట. ఓకే. స్వరేణ తస్యాం అమృతశ్రుతా ఇవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అప్యన్యపుష్ట ప్రతికూల శబ్ద శ్రోతుర్వితన్వీరివ తాడ్యమాన. చక్కటి పదం. స్వరేణ తస్యాం అమృతశ్రుత ఇవ ప్రజల్పితాయాం అభిజాతవాచి. మధురమైన కంఠము గల పార్వతీదేవి మాట్లాడుతుంటే అమృత ఝరిలాగా ఉంటుంది. ఓకే. అపి అన్యపుష్ట అంటే కోకిల. అన్యపుష్ట అంటే కోకిల ఎప్పుడు కూడా తను తాను ఆ గుడ్లను పెడుతుంది, కానీ ఆ గుడ్లను పోషించి వాటి నుంచి పిల్లలను తీసుకొచ్చే బాధ్యత తీసుకోదు. ఎక్కడ పెడుతుంది? కాకి యొక్క గుడ్లో పెడుతుంది. ఓకే. అందువల్ల అన్యపుష్ట అంటే పరుల చేత పోషింపబడినటువంటి పక్షి అంటే ఈ కోకిల. మరి ఎప్పుడు తెలుస్తుంది కాకి ఈ విషయం అని చెప్పంటే వసంతకాలే సంప్రాప్తే కాక పిక. ఓకే. కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయో. మరి కాకి గుడ్లు పెట్టి పిల్లగా వాటి నుంచి పిల్లలు వస్తే వాడికి ఎట్ట తెలుస్తుంది? రెండు నల్లగానే ఉంటాయి. ఓకే. అప్పుడు ఎప్పటిదాకా ఆగాలి? వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చినప్పుడే కాక పిక. ఇది కాకి, ఇది కోకిల అని చెప్పి తెలిసిపోతుంది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే అన్యపుష్ట ఆ కోకిల స్వరాలు కూడా ప్రతికూల శబ్దా. ఎవరికి? శ్రోతు వినేవాడికి ఆ కోకిల శబ్దాలు కూడా వినేందుకు సొంపుగా ఉండవట. ఎందువల్ల? పార్వతీదేవి యొక్క కంఠధ్వని ముందు. అంతేకాదు ఇంకొక మాట అంటాడు మన కాళిదాస్ గారు, వితంత్రి యువతాడ్యమాన. వితంత్రి మనకి వీణావాదనలు కానీ ఏమైనా తీగ సాధనాలు ఉన్నట్లయితే ఆ తీగ కనుక సరిగ్గా ట్యూన్ చేయబడకపోతే మనకి అపస్వరంలాగా వస్తుందన్నమాట. అంటే చెవికి చాలా కఠినంగా ఉంటుంది. ఆ విధంగా ఈవిడ మాట్లాడుతుంటే కనుక కోకిల యొక్క శబ్దాలు ఆవిడ కంఠధ్వని ముందర ఏ విధంగా చిన్నబోయాయంటే వితంత్రి యువతాడ్యమాన. శృతి చేయబడిన తీగ యొక్క శబ్దం ఏ విధంగా ఉంటుందో ప్రతికూల శబ్ద అనుకూలంగా ఉండదు, వినడానికి చాలా కంఠాన్ని శ్రవణ ఏమంటారు కఠోరంగా ఉంటుంది. ఎవరి? ఈ కోకిల యొక్క శబ్దం అని చెప్పేసి కాళిదాస్ గారు చెప్తారు. సో ఇప్పుడు కంఠధ్వని అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఆవిడ చంచల దృక్కులు. ఓకే. సో మనకి ఈ నాయకుల వర్ణంలో చెప్పుకొచ్చే మాట మనం చాలాసార్లు విన్నాం. మన మనుచరిత్రలో కూడా ప్రవర్తకుడు అడుగుతాడు ఎవరిని? వరుధిని, అమ్మ ఎవ్వేత వీపు భీతహరిణి క్షణ అంటే ఆడవారి కన్నులను వర్ణించేటప్పుడు, నాయిక కన్నులను వర్ణించేటప్పుడు భీతహరిణేక్షణ. హరిణేక్షణ అంటే సరిపోతుంది కదా. అక్కడ భీతహరిణేక్షణ భయపడితే ఆ చూసి లేడీస్ చూపులు ఏ విధంగా ఉంటాయో అది వారికి అందంగా చెప్పుకుంటూ వస్తారు. ఓకే. సో కాళిదాస్ గారు కూడా ఏ విధంగా చెప్పుకుంటూ వచ్చారంటే చూద్దాం మనం. ఓకే. మామూలుగా చెప్తే మరి ఆయన కాళిదాస్ ఎట్లా అవుతారు? కాబట్టి ఆయన చెప్పిన తీరే కొంచెం భిన్నంగా ఉంటుంది. అది మనం ఇప్పుడు చూద్దామండి. ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షితమాయతాక్ష్య తయా గృహీతం మృగాంగనాభ్యః తతో గృహీతం మృగాంగనాభిః. ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షితం ఆయతాక్ష్య తయా గృహీతం ను మృగాంగనాభ్యః తత గృహీతం ను మృగాంగనాభిః. సో ఇక్కడ ఒక చక్కటి ప్రశ్న మనకి ఏమంటారు ఆ సందేహం కలుగుతుందన్నమాట. అంటే సందేహాలంకారం. ప్రవాత నీలోత్పల నిర్విశేషం. ప్రవాత గాలికి కదిలినటువంటి నీలోత్పలంలాగా అవి కదిలిపోతాయి కన్నులు. ఓకే. నిర్విశేషం అంటే వాటికి వీటికి తేడా లేదు. ఏ విధంగా అయితే గాలి యొక్క తాకిడికి నీలోత్పలం ఏ విధంగా కదులుతూ ఉంటుందో అటు ఇటు ఈవిడ కన్నులకి వాటికి తేడా లేదు.
ఓకే, అధీర, ధీరము లేకుండా భయంతో, విప్రేక్షితం, ఆయతాక్ష, ఓకే, ఆ పొడగాటి కందులు కట్టినటువంటి ఆవిడ కన్నులు, ఆవిడ చూపులు ఎట్లా ఉన్నాయంటే ఈ లేడీ యొక్క హరిణేక్షణ, భీత హరిణేక్షణ, ఓకే, అట్లా ఉన్నాయట. ఇక్కడ అట్లా చెప్పి ఉన్నాడైనా లేదు, ఒక ప్రశ్న వేశాడు. తయా గృహీతంను మృగాంగనాభ్య, ఇటువంటి భీత భయపడిన లేడి చూపులు లాంటివి, ఓకే, ఈవిడ ఏమంటారు మృగాల నుండి నేర్చుకున్నదా, లేకపోతే తత గృహీతంను మృగాంగనాభి, ఆవిడ దగ్గర నుంచి ఈ ఏమంటారు ఈ మృగాలు ఆ భీతహరిణ బెదిరించినటువంటి చూపులు నేర్చుకున్నాయా, ఈవిడ వాటి నుంచి నేర్చుకున్నదా? చూడండి, తయా గృహీతం, తయా అంటే పార్వత్య, గృహీతం, ఓకే, ఏమిటి అధీర విప్రేక్షితం, ఎవరి నుంచి? మృగాంగనాభ్య, మృగాంగనలు అనగా మనకేమంటారు ఈ ఆడ మృగాల నుంచి ఆవిడ నేర్చుకుందా, లేకపోతే తత గృహీతం, తత ఆవిడ నుండి గృహీతం, ఎవరు? మృగాంగనాభి. సో ఈ ఆడ మృగాలు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాయా, లేకపోతే ఆవిడ వీడి దగ్గర నుంచి నేర్చుకుందా అని చెప్పేసి చక్కటి సందేహం మన కాళిదాసు గారు ప్రకటిస్తారు. సో కనులు కూడా చూసాము, కనుల నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనకి కనుబొమ్మలు. సో ఇది కనుబొమ్మలు చూసి తన వింటిని గుర్చిన గర్వం పోయిందట కామదేవునికి. తన విల్లు చాలా అందంగా ఉంటుంది కదా, కామదేవుడే అందవాడు, ఆయన వాడే అన్ని వస్తువులు అందంగా ఉంటాయి కాబట్టి ఆయన విల్లు కూడా చక్కగా వంగి చక్కటి అందంగా ఉంటుంది. కానీ ఈయనకి ఎప్పుడైతే ఆవిడ కనుబొమ్మలు చూశారో అనంగ స్వచాప సౌందర్య మదం ముమోచ, అనంగ స్వచాప సౌందర్య మదం, తన యొక్క చాపం యొక్క సౌందర్యం ఎంతో గొప్పగా ఉన్నటువంటి మదం ఉన్నదే, ఆ గర్వం ఆయనకి పోయిందిట. ఎప్పుడు పోయింది? ఎప్పుడైతే పార్వతీదేవి కనుబొమ్మలు చూశాడో అప్పుడు ఆయనకి ముమోచ, ఇది కూడా మనం ఇందాక చూపినటువంటి ఉవాచ, బభార, జగామ లాంటి లిట్ ప్రయోగం, ముమోచ వదిలిపెట్టేశాడు. ఓకే, అనంగ స్వచాప సౌందర్య మదం ముమోచ కదా. ఎప్పుడైతే పార్వతీదేవి యొక్క కనుబొమ్మలు చూశాడో, ఆ అందమైన కనుబొమ్మలు చూసేసరికల్లా తన వింటి గురించినట్టు ఆ గర్వం కాస్త ఆయనకి ఒక్క నిమిషంలో పోయింది, శిథిలమైపోయింది అని చెప్పంటాడు. ఆ తర్వాత కేశపాశము, ఇది కూడా చాలా చక్కటి అందమైన పద్యమే, ఏది కాదు నిజానికి. ఓకే, ఈయన ఒక చక్కటి సందేహాన్ని వెలుపుస్తున్నారు కాళిదాసు గారు. ఈ మృగాలకి, ఈ జంతువులకి లజ్జ, సిగ్గు అనేది భావం ఉంటుందా? ఒకవేళ కనుక ఉంటే కనుక ఏమవుతుంది అనేది మనకి ఈ శ్లోకంలో ఆయన చెప్తాడు. లజ్జా తిరశ్చాం యది చేతసి స్యాత్, లజ్జా తిరశ్చాం యది చేతసి స్యాత్, అసంశయ పర్వతరాజపుత్ర్యాః తం కేశపాశం ప్రసమీక్ష కుర్యుః బాలప్రియత్వం మిథిలం చమర్యః. ఈ చమరీ మృగాల యొక్క తోకలు అవి చాలా కుచ్చుగా, బాగా ఏమంటారు ఒత్తుగా ఉంటుందిట. ఓకే, సో వాటి యొక్క తోకల మీద చాలా ప్రియత్వం, ఓకే, వీటిని మించిన అందమైనటువంటి కేశపాసం మీకు ఎక్కడ లేదు అనేటువంటి భావంతో ఈ చమరీ మృగాలు ఉంటాయి. చూడండి, సో ఆ చమరీ మృగాలు కూడా ఈవెన్ చూసిన మీదట ఏమంటారు లజ్జ పొందుతాయి. ప్రొవైడెడ్ యది, ఇఫ్, ఏమిట? లజ్జా తిరశ్చాం యది స్యాత్, మృగాల్లో కనుక సిగ్గుపడేటువంటి ఒక భావన, ఒక తత్వం కనుక ఉంటే, చేతసి మనసి ఉంటే కనుక, స్యాత్ అసంశయం, తప్పనిసరిగా వాటి యొక్క ఏమంటారు వాళ్ళ ప్రియత్వం, తమ యొక్క తోకల గురించినటువంటి ఆ ప్రియమైన భావన శిథిలం పోతుంది, అవి పూర్తిగా కూడా తొలగిపోతుంది. లజ్జా తిరశ్చాం యది చేతసి స్యాత్ అసంశయం పర్వతరాజపుత్ర్యాః తం కేశపాశం ప్రసమీక్ష, చక్కగా చూసి, ఒక సమీక్ష అంటే చూడటమే, ఈక్ష ప్రసమీక్ష, చక్కగా పోలిక చూసుకొని ఇక వన్స్ ఫర్ ఆల్ కుర్యు ఏం చేసుకుంటాయి అవి వాళ్ళ ప్రియత్వం, తమ తోకల ఎందుకల అభిమానాన్ని శిథిలం పోగొట్టుకుంటాయి. చమర్య అంటే చమరీయ మృగాలు అని చెప్పేసి ఈ విధంగా ఎంత చెప్పుకున్నా కూడా మరి ఎక్కడో చోట ఆపాలి కదండి. కాబట్టి కాళిదాస్ గారు కూడా మనకి ఆ మెట్ట తామరల వంటి పాదాల దగ్గర నుంచి మెల్లగా మొదలుపెట్టి, ఓకే, క్రమంగా కనుబొమ్మలు, తర్వాత కంఠధ్వని, ఆ తర్వాత నా కంఠం గురించినటువంటి అందం, కన్నుల గురించి, ఆ తర్వాత కేశపాశం గురించి కూడా చెప్పి, ఇన్ని మాటలు దేనికండి, ఒక్క మాటలో చెప్పేస్తాను అని చెప్పి చెప్పుకొచ్చారు. సర్వోపమాద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన
సా నిర్మిత విశ్వసృజ ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. చాలా చక్కగా చెప్పుకొస్తారు. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజ ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్యం దిదృక్షయ ఇవ. చాలా చక్కటి ఇందులో ప్రతి పదం కూడా మనకి ఏమంటారండి చెప్పుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన. మనం ఇందాక చూసాకంటే ఉపమానాలన్నీ కూడా చూసాం. అంటే కంఠము కోకిలను మించి ఉంది, తర్వాత ఆవిడ పాదాలు ఏమన్నా మెట్ట తామరలు మించి ఉన్నాయి, ఆవిడ ఏమన్నా కందులు ఏమన్నా మృగ నేత్రులాగా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. ఈ విధంగా ఉపమానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నట్టు ఆయన. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన సంభారం ఏమంటారు, ఆ వస్తువులను చోట పెట్టుకున్నాడు. యథాప్రదేశం వినివేశితేన, ఎక్కడ ఎంత ఉంచాలి. ఓకే, యథాప్రదేశం వినివేశితేన సా నిర్మిత. సా అంటే ఎవరు? పార్వతి. నిర్మిత ఎవరి వల్ల? విశ్వసృజ బ్రహ్మగారి చేత నిర్మింపబడినట. ఏ విధంగా? ఇక్కడ అసలైనటువంటి మాట వస్తుంది, ప్రయత్నాత్ అంటే. ఇక్కడ చూడండి, రెండు పదాలు పక్కపక్కనే వేశారు కాళిదాసు గారు. విశ్వసృజ ప్రయత్నాత్. బ్రహ్మగారు సమస్త విశ్వాన్ని కూడా ఆయన సృష్టించాడు. విశ్వాన్ని సృష్టించాలంటే ఎంత నేర్పు ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత చాకచక్యం ఉండాలి. ఆయన అటువంటి బ్రహ్మగారు కూడా ప్రయత్నాత్ చాలా కష్టపడ్డట. ప్రయత్నం చేసి ఏమిటి పార్వతీదేవిని నిర్మించాడు. వేటితోటి? సర్వోపమా ద్రవ్య సముచ్చయేన. అన్ని ఉపమాన వస్తువులను కూడా పట్టుకొని వచ్చి, అంటే ఏంటి, మృగాల లేడి కందులు, ఆ తర్వాత పుష్పాలు ఉన్నటువంటి ఆ సుగంధము, ఆ చంద్రుడి ఉన్నటువంటి ఆహ్లాదము, చక్కని కంఠస్వరము, ఇటువంటివన్నీ కూడా పట్టుకొచ్చి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో వాటిని యథాప్రదేశం వాటిని ఉంచేసేసి విశ్వసృజ బ్రహ్మగారి ద్వారా ప్రయత్నాత్, ప్రయత్నపూర్వకంగా అంటే పూనిక ఇవన్నీ చేయాలి. ఎందుకు ఆ పట్టుదల? ఏమిటి ఆ ప్రయత్నం అంటే ఏకస్థ సౌందర్యం. ఓకే, ఇప్పుడు బీతారణ్యం చూడాలంటే మృగాల దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత సుగంధం చూడాలంటే తామర పువ్వు దగ్గరికి వెళ్ళాలి, గుండ్రగా ఉండేటువంటి చూడాలంటే చంద్రుని చూసుకోవాలి, ఏమండి పాదాలు చూడండి మెట్ట తామరలు. ఈ విధంగా ఒక్కొక్క చోటుకి వెళ్ళి వెతకడం తిరిగి నాకు ఇవన్నీ కూడా ఏకస్థ ఒకే చోట కనపడాలి. దిదృక్షయ చూడాలన్నటువంటి స్ట్రాంగ్ కోరిక, ఒక గట్టి కోరిక ఉండడంతో బ్రహ్మగారు ఏం చేశారయ్యా, సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజా ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్ష యా ఇవ. సో ఒక చోట అన్ని సౌందర్యాలని ఒక చోట చూసుకోవాలి, 10 చోట్ల వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు అనేటువంటి గట్టి కోరిక బ్రహ్మగారికి కలిగి ఆయన ఇవన్నీ కూడా తెచ్చుకొని చేశాడు అని చెప్పేసి చెప్పుకొస్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఈ పద్యానికి అందం ఎక్కడొచ్చిందంటే విశ్వసృజ అన్న పదం వాడటం వల్ల. అంటే విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మగారికి 20-30 పదాలు ఉన్నాయి, ఇంకే పదం కూడా వాడచ్చు కదా, కాదు. విశ్వసృజ అంటం వల్ల విశ్వాన్ని సృష్టించినట్టు వాడు కూడా ప్రయత్నాత్ ఎంతో కష్టపడి ఆయన ఆ పార్వతీదేవిని సృష్టించాడు. మరి అంతకంటే అందమైన స్థితి ఇంకెక్కడ దొరుకుతా మనకి దొరకదు. మనకి ఈ కాళిదాసు గారు నాయికా వర్ణనలో చేసినటువంటి సౌందర్యం ప్రతి చోట కనపడుతూ వస్తుంది మనకి. ఉదాహరణకి మేఘదూతంలో కూడా చూసుకుంటే చక్కటి పద్యం. ఈ పద్యానికి మన కుటుంబశాస్త్రి గారు చేసిన వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. ఇందులో మనకి యూట్యూబ్లో దొరుకుతుందన్నమాట. తన్వి శ్యామ శిఖరి దశన పక్వబింబోతరోష్టి మధ్యే క్షామ చకిత హరిణై ప్రేక్షణ నిమ్ననాభి శ్రోణీభారాత్ అలసగమన స్తోకనమ్ర స్తనాభ్యాం యా తత్ర స్యాత్ యువతి విషయే సృష్టిరాధ్యేవ ధాతు. సో మనకి ఏదైతే ఇంతవరకు మనం ఈ శ్లోకాలన్నీ కూడా చూసుకుంటూ వచ్చామో, ఓకే, వాటి యొక్క సారాంశమే మనకి ఈ మేఘ సందేశంలో ఒక శ్లోకం చెప్పేసుకొచ్చాడు. ఎందుకు? అది లఘు కావ్యం. ఓకే, లఘు కావ్యంలో ఎక్కువ శ్లోకాలు చెప్పడం కుదరదు కాబట్టి ఒక్క శ్లోకంలో ఈయన 33 శ్లోకాల్లో చేసిన వర్ణనంతా కూడా కాళిదాసు గారు సంక్షేపంగా ఒక్కచోట పెట్టారు. ఏమిటయ్యా ఆ శ్లోకం అంటే మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. అది చక్కటి శ్లోకము. ఒక్క నిమిషం. తన్వీ శ్యామ శిఖరి దశన పక్వ బింబాధరోష్టి మధ్యే క్షామ చకిత హరిణి ప్రేక్షణ నిమ్నానాభి శ్రోణీభారాత్ అలసగమన స్తోకనమ్రా స్తనాభ్యాం యా తత్రాస్తే యువతి విషయే సృష్టిరాజ్యేవ ధాతు.
ఈ మేఘుడికి ఈ యక్షుడు చెప్తూ ఓకే తన భార్య యొక్క సౌందర్యం గురించి వర్ణన చేస్తాడు. ఇందుట్లో చకితహరిణి ప్రేక్షణ అందుట్లో కూడా చూసాం మనం. ఏమండి, తన్వి, శ్యామ, ఓకే, మధ్య యవ్వనస్థ, పక్క వింబోధరాష్టి, మధ్య క్షామ, ఓకే, తను మధ్య చకితహరిణి ప్రేక్షణ నిమ్నాభి శ్రోణీభారాత్ అలసగమన స్తోకనమ్రాస్తనాభ్యాం యా తత్రాస్తే యువత విషయే. మనకి కామన్ పాయింట్ ఏంటంటే ఆద్యేవ ధాతు అంటే మన బ్రహ్మగారికి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి, ఈ స్టాండర్డ్స్, వెయిట్స్, స్టాండర్డ్స్, కొలతలన్నీ కూడా ప్యారిస్లో ఒక చోట పెట్టారని చెప్పేసి. అంటే మన ఏదైనా స్టాండర్డ్ నిర్మించాలంటే ఎంత కష్టపడతాం, ఎంత శ్రద్ధ తీసుకుంటాం. సో సృష్టి ఆద్యేవ ధాతు. బ్రహ్మగారికి యువతులను చేయాలంటే, అందమైన యువతులను చేయాలంటే ఒక స్టాండర్డ్ కావాలి కదా. ఆ స్టాండర్డ్ ఎవరయ్యా అంటే నా భార్య అట్లా ఉంది అని చెప్పేసి మనకి ఎవరు చెప్తారు, ఈ మేఘ సందేశంలో మేఘుడు చెప్తాడు. యువతి విషయే సృష్టి రాజ్యేవ ధాతు. సో ఇదే పద్యం, ఇదే శ్లోకం మనకి ఇక్కడ కాళిదాస్ గారు కూడా మనకి చెప్పుకుంటూ వస్తారు. నేను ఇంకొక 3-4 నిమిషాల్లో ముగిస్తానండి. ఓకేనండి, సరే. సో మనకి సమయం ఒక ఏమంటారండి లిమిటేషన్స్ ఉంటాం కదా. ఈరోజు ఇక్కడ మనం ఆపేసి ముందు మనం తప్పకుండా చెప్పుకుందాం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు.